సినిమా ఒక్కసారి విశ్వక్సేన్ చూడండి లోపల మీ పిల్లలను వదిలేసుకొని వస్తారు సినిమాకి అర్థమవుతుందా బాయ్కాట్ అన్న నా ఫ్రెండ్స్ సినిమాకి వచ్చిండు ఏ తమ్ముడు ఏ తమ్ముడు ఏ తమ్ముడు నా ఫ్రెండ్స్ అన్నారు బాయ్కాట్ లైలా అన్నోలే నా సినిమా వచ్చారే ఏ ముందురా లైలా పిసుకుదామా వచ్చేదామా అన్నారు ఏ అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిరమ్మా చాలా మంది వచ్చిర్రు చెప్పేదాన్ని ఒకటే సినిమా ఏందంటే సినిమా ఓకే తీర్చు కానీ సినిమాలో రకరకాలుగా చేశారు సినిమా హీరోని మేమే అంటలే సినిమాని మేమే అంటలే కానీ ఆయన ఏదంటే అది మాట్లాడడం ఆ సినిమా ఫంక్షన్లో ఏదంటే అది ఓకడం ఏదో లెవెనని ఎవడో మాట్లాడిన దానికి మా హీరో చూసుకోవాలి మా హీరో ఆల్రెడీ సారీ చెప్పిండ్రే ఇక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సంబంధం లేదు భయ సినిమా బాయ్కాట్ అంతే ఏ లేదు వీడు బాయ్కాట్ అన్నాడు వీడు వచ్చి చూసిండు వీడే బాయ్కాట్ అన్నాడు వీడు వచ్చి చూసిండు లైలా పండు కూడా తీసుకొచ్చిండు లైలా పండు కానీ నేను ఫైన్ లో చెప్పేదాలో ఒకటే లైలా పండు తింటాడు లైలా పండు తింటాడు ఆయన సినిమా తగ్గట్టు లైలా పండు తింటాడు సినిమాలో బయట దేని మాట్లాడతారు ఎందుకు మాట్లాడినోడే గుద్దవాల కొట్టండి నువ్వు అలాంటప్పుడు గుద్దవాల కొట్టండి మా హీరో కష్టపడ్డాడనా అన్నా అన్నా ప్లీజ్ అన్నా మా హీరో చాలా కష్టపడ్డాడు అన్న ఈ సినిమాకి ప్లీజ్ చూడండి అన్న మీ దండం పెడతానా అన్నా ప్లీజ్ అన్నా హీరో కష్టపడతాడు కరెక్ట్ కానీ ఏందో మాట్లాడటం ఎవడో చెత్త నా కొడుకు చేసిన దానికి మా హీరో తప్పంటే వారిని కొట్టండి తిట్టండి చంపండి కానీ మా సినిమానైతే బతికియండి అయ్యా ప్లీజ్ అయ్యా మా సినిమానైతే బతికియండి అయ్యా నేను కూడా జగన్ నేను కూడా ఒకప్పుడు జగన్ కి ఏటు ఉండే కానీ ఏదైతే పృథ్వీరాజ్ మాట్లాడిండో అది చాలా తప్పు అట్లాంటి దేవుడు శిక్షించాడు ఆల్రెడీ బీపీ షుగర్ అన్ని తక్కువ హాస్పిటల్లో పడ్డాడు వాడు భయపడుతుండు వాడిని ఏమైనా వేసుకోండి కానీ మా ఓన్ సినిమా అయితే బతికేయండి అయ్యా మీకోసం లైలా అనే గెటప్ వేసిండు ప్లీజ్ అయ్యా కరెక్ట్ ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్ సినిమా గురించే మాట్లాడాలి ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగడం ఆ పార్టీ వాళ్ళు ఓడిపోయారు మరి మీలాంటి వాళ్ళు వాని తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయండి అట్లాంటి తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయండి నేను అంటలేదు ఇప్పుడు మేము జగన్ ఫ్యాన్స్ అంటుండే వీడు నేను ఫైన్ ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్న సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది సినిమా అస్సలు బాగాలేదు చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అయినా సరే సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు దయచేసి మీరు కష్టపడొద్దు సినిమాలో కంటెంట్ లేదు అల్టిమేట్గా మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ మూవీ విషయానికి వస్తే మనకి విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మెకానిక్ రాకి డిజాస్టర్ అయినా సరే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది ఇందులో ఏ కంటెంట్ లేకుండా అసలు కంప్లీట్గా జీరో తీశారు అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక యూత్ సినిమా తీసామని చెప్పారు కానీ ఇది యూత్ సినిమా కాదు కంప్లీట్గా బూత్ సినిమా ఇది ఏదో బూత్లు పెట్టేసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికే సినిమా తీసినట్టు అన్నారు కంప్లీట్గా జీరో అన్న అసలు బాలేదు ఆ చిల్లరతనం అనేది చాలా ఎక్కువైపోయింది మూవీలో ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అనేది డీజే టిల్లులో కూడా ఉంది బట్ ఇట్ వాజ్ హైలీ అప్రిషియేటెడ్ బట్ ఈ మూవీలో మాత్రం అంత సీనే లేదు సినిమాయే లేదు లేదండి చిన్నపిల్లలని అయితే అసలు చిన్నపిల్లల వరకు ఎందుకండి మీ ఫ్యామిలీనే తీసుకొచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులు వేస్ట్ అయితే అనవసరంగా చేయకండి ఇది క్రింజ్ కూడా కాదండి క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటున్నాను కదా చిల్లర్ అండి క్రింజ్ కూడా కాదు ఎందుకంటే కొన్ని అదే చెప్తున్నానా దెర్ ఈజ్ ఏ థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్టరేటెడ్ కామెడీ అండ్ వల్గారిటీ అండి అంటే చాలా సీన్స్ అన్ని మెన్షన్ చేయకూడదు కానీ ఏంటి ఈ జాకెట్ చింపడం లైలా గెటప్లో ఉన్నప్పుడు అవన్నీ చాలా వల్గర్గా అనిపించింది నాకైతే అండ్ సోను మోడల్లో అయితే నిబ్బీస్ అంటారు కదా అలా అనిపించిందండి సో అంతకు మించి ఏం లేదండి లైక్ షీ వాజ్ దే త్రూ అవుట్ ద మూవీ బట్ ఏంటంటే ఆవిడ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా తెలియదు కానీ యాక్టింగ్ అయితే అంత స్కోప్ పెద్ద యాక్ట్రెస్ అని అయితే అనిపించలేదండి